అందరికీ నమస్కారం. ప్రభుత్వం తప్పు చేసినప్పుడు సామాన్యుడైనా సరే ప్రశ్నించాలి, ప్రశ్నించి తీరాలి. దానిలో అసలు ఏ విధమైన తప్పు లేదు. కానీ కొంతమంది ఉండా కొడుకులు అంటే గడిచిన 5 సంవత్సరాలుగా కళ్ళు మూసుకుని కంట్లో మడ్ అంటే మట్టి, బూతు కాదు, మడ్ పెట్టుకుని నిద్రపోయారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన 5 రోజులు కూడా కాలేదు, ఈ ముండా కొడుకులు మురగటం మొదలుపెట్టేశారు. అలా చేయాలి, ఇలా చేయాలి అని చెప్పని. అరే ముండా కొడకల్లారా, గడిచిన 5 సంవత్సరాలు ఎవరిది పెట్టుకున్నారా నోట్లో? అప్పుడు మాట్లాడాల్సింది. మీరు నిజంగా ప్రభుత్వాన్ని నిజాయితీతో ప్రశ్నించే ఎదవలే అయితే గడిచిన 5 సంవత్సరాలు ఏం పీకారో ఎవరిది నోట్లో పెట్టుకున్నారు? ప్రభుత్వం ఏర్పడి 5 రోజులు కూడా కాల, వాళ్ళకు కొంత టైం ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారో ఏంటి అనేది కొంచెం వెయిట్ చేయండి. అంతేగాని పిచ్చి కుక్కల్లాగా ఇప్పుడే మొరగడం. ఆడెవడో డాక్టర్ అంట, ఆ సన్నాసిగాడు చదివి డాక్టర్ అయ్యాడో మరి ఎదవా ఈ జగన్ లాగా అంటే క్వశ్చన్ పేపర్లో దొంగిలించి డాక్టర్ అయ్యాడో నాకు అర్థం అవ్వట్లేదు. రామోజీ ఫిలిం సిటీకి బస్సుల్లో పంపించాలంట. అరే ముండా కొడక, రామోజీ ఫిలిం సిటీ మన స్టేట్లో ఉందంటారా? పక్క స్టేట్లో ఉంది. ఇంకొకడు అటు ఇటు కానీ చెక్కాగాడు, వీడి గురించి మాట్లాడటం కూడా అనవసరం. ఇంకొక దొంగ మొండ, ఇది ఎక్కడెక్కడో పక్క స్టేట్లో ఉండి ట్వీట్లు వేస్తూ ఉంటుంది. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాలు నోట్లో పెట్టుకున్న ఉండల్లారా, ఇప్పుడు మీకు మాట్లాడే హక్కు లేదు. నిజంగా ప్రభుత్వం తప్పు చేస్తే కొన్ని రోజులు వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇది కాదు ఇది అని చెప్పి సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పు లేదు. మీకు మాత్రం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అర్హత లేదురా ముండా కొడకల్లారా అని క్లియర్గా చెప్తున్నాను. జై హింద్.